కుమార్. ఈరోజు టాపిక్ వచ్చేసి బ్యాంకింగ్ విత్ వ్యవస్థలు, బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టమ్. బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సిస్టంలో ఫస్ట్ ఈరోజు వచ్చేసి ఆర్థిక వ్యవస్థలో బ్యాంకింగ్ అతి పురాతనమైనది. ఆర్థిక వ్యవస్థ అంటే మొత్తం డబ్బుతో కూడుకున్నది. ఇప్పుడు బ్యాంకింగ్ కానీ బీమా కానీ రంగంలో ఏదైనా మనం ఆర్గనైజేషన్ కానీ సంస్థ వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా డబ్బు అవసరం. డబ్బు లేనిది ఏది కూడా చేయలేము. అలాంటిది ఆర్థిక వ్యవస్థలో డబ్బు అనేది కీలక పాత్ర పోషించడం జరుగుతుంది. రెవిల్ పౌట్ అనే ఫ్రెంచి రచయిత తన రచనలలో క్రీస్తుపూర్వం 600 సంవత్సరంలోనే బాబిలోన్ దేశంలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని పేర్కొన్నాడు. అంటే క్రీస్తు పుట్టకముందే 600 సంవత్సరంలోపే ఫ్రెంచ్ రచయిత అయినటువంటి రెవిల్ పౌట్ తన రచనలలో బ్యాంకులు, బ్యాంకు పత్రాలు ఉండేవని ఆయన అప్పుడు ఆ సంవత్సరంలో పేర్కొనడం జరిగింది. భారతదేశంలో మనస్ఫూర్తి వడ్డీ వ్యాపారం గురించి ప్రస్తావన ఉంది. ఈజిప్టు, ఫానిషియన్స్ దేశాల చరిత్రలో కూడా ప్రాథమిక దశలో ఉన్న బ్యాంకింగ్ ప్రస్తావన ఉంది. 1923లో అర్థశాస్త్రవేత్త ప్రొఫెసర్ మార్షల్ మనీ, క్రెడిట్ అండ్ కామర్స్, ద్రవ్యం, రుణం, వాణిజ్యం అనే తన గ్రంథంలో క్రీస్తుపూర్వం 2000 సంవత్సరంలో గ్రీస్ దేశంలో ద్రవ్యమారకందారుల ప్రస్తావన ఉందని పేర్కొన్నాడు. మన భారతదేశంలో 1923 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి ప్రొఫెసర్ మార్షల్ మనీ, ద్రవ్యం, కామర్సు, క్రెడిట్, రుణము అని ఇలాంటి పదాలను తన గ్రంథంలో మొట్టమొదటిసారిగా వాడడం జరిగింది. అదేవిధంగా క్రీస్తు పూర్వం 2000 సంవత్సరంలో క్రీస్తు పుట్టినటువంటి గ్రీస్ దేశంలో మారకందారుల ప్రస్తావన గురించి పేర్కొనడం జరిగింది. అంటే డబ్బు ఆ కాలంలో నోట్లు లేకున్నా కానీ కాయిన్స్, బిట్స్ కాయిన్స్ అంటే ద్రవ్యం అనేది ఒక ద్రవ్య రూపం, అంటే ద్రవ్యం అనేది ఒక బిట్ కాయిన్స్లలో ఇట్లా బిట్ రూపంలో నాణ్యాల రూపంలో ఉండేదని మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆర్థిక సంస్థల నుంచి రాచరికపు ప్రభుత్వాలు రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడడం బ్యాంకింగ్ వ్యవస్థ ఆవిర్భావానికి దోహదం చేయడం ఒక అంశం. మధ్యయుగంలో 1157లో ఇటలీ దేశంలో బ్యాంక్ ఆఫ్ వెనిస్ 1157 సంవత్సరంలో ఇటలీ దేశంలో బ్యాంక్ ఆఫ్ వెనిస్ మొట్టమొదటిగా స్థాపించారు. ఇది ప్రపంచంలో మొట్టమొదటి బ్యాంకుగా పేర్కొనడం జరుగుతుంది. బ్యాంక్ ఆఫ్ వెనిస్ ఇటలీ దేశంలో. బ్రిటన్లో చాలా కాలం వరకు బ్యాంకు వ్యవస్థ వర్తక వాణిజ్యాలకు అనుబంధంగా కొనసాగింది. బ్రిటన్లో చాలా కాలం వరకు బ్యాంకు వ్యవస్థ ఆర్థిక వాణిజ్యాలకు వర్తక వాణిజ్యాలకు అనుబంధంగా కొనసాగింది. ఇక్కడ 1640 తర్వాతనే సక్రమమైన బ్యాంకింగ్ వ్యవస్థ ప్రారంభమైంది. ప్రజల వద్ద నుంచి కంసాలులు, డిపాజిట్లు స్వీకరించడం, వాటికి జారీ చేసే రసీదులు, బేరర్ నోట్లను గుర్తించడం అనేది మొదలైంది. అంటే వర్తకులు, కంసాలులు, వడ్డీ వ్యాపారస్తులు ఆధునిక వాణిజ్య బ్యాంకుల ఆవిర్భావానికి మూల కారకులని చెప్పవచ్చును. అంటే క్రీస్తు పూర్వం కానీ క్రీస్తు పుట్టిన తర్వాత కానీ చాలా కాలం వరకు అప్పుడు ఈ బ్యాంకులు అనేవి ఇప్పుడున్నట్టుగా కాకుండా మామూలుగా ప్రజలకు అవసరమైనప్పుడు వడ్డీ వ్యాపారస్తులు రుణాలు ఇవ్వడం, వారి నుంచి వడ్డీలు స్వీకరించడం, డిపాజిట్లు స్వీకరించడం లేదా డిపాజిట్లు ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చిన్నగా వడ్డీ వ్యాపారస్తులు కొనసాగించేవారు. సో క్రమంగా అవి ఏమైనాయంటే బ్యాంకులుగా
ఒక ఆఫీసుగా ఏర్పడి అవతరించి డిపాజిట్లు స్వీకరించడం, రుణాలు ఇవ్వడం లాంటి కార్యక్రమాలకు దోహదం చేశాయి. ఆధునిక వాణిజ్య బ్యాంకుల ఆవిర్భావానికి మూల కారకులని చెప్పవచ్చు. అయితే జాయింట్ స్టాక్ కంపెనీ రూపంలో వాణిజ్య బ్యాంకుల స్థాపన ఇంగ్లాండ్లో బ్యాంకింగ్ చట్టం 1833 తర్వాతనే జరిగింది. భారతదేశంలో 1779 సంవత్సరంలో స్థాపించిన హిందుస్థాన్ బ్యాంక్ మొట్టమొదటి బ్యాంకుగా చెప్పవచ్చు. ఇంగ్లాండ్లో బ్యాంకింగ్ చట్టం 1833 తర్వాతనే జరిగింది. భారతదేశంలో 1779లో స్థాపించిన హిందుస్థాన్ బ్యాంక్ మొట్టమొదటి బ్యాంకుగా చెప్పడం జరుగుతుంది. బ్యాంక్ అంటే ప్రస్తుతం వాడుకలో ఉన్న బ్యాంక్ అన్న పదానికి మూలం గ్రీక్ పదమైన బ్యాంక్ కానీ ఇటాలియన్ పదం బ్యాంకో కానీ చెప్పవచ్చు. ప్రస్తుతం వాడుకలో ఉన్న బ్యాంక్ అనే పదానికి మూలం గ్రీక్ పదమైన బాంక్ కానీ ఇటాలియన్ పదం బాంకో కానీ. అంటే ఈ బ్యాంక్ అనే పదం గ్రీక్ పదం నుంచి లేదా ఇటాలియన్ పదం నుంచి మనకు ఉద్భవించడం జరిగింది. ఈ రెండు పదాలకు అర్థం బల్ల లేదా బెంచ్ అని అర్థం. వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు మార్కెట్ స్థలంలో నాణేలను బల్లపై ప్రదర్శించి వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఆ బల్ల ఆధారంగా ఏర్పడిన వర్తక కార్యకలాపాలు బ్యాంకు కార్యకలాపాలుగా గుర్తింపు పొందడం మొదలైంది. క్రమంగా అవి బ్యాంకులుగా అవతరించడం జరిగింది. బ్యాంకులు రుణాలు కొనుగోలు అమ్మకం చేసే వాణిజ్య సంస్థలు సేవియర్స్ను అనుసరించి తమ రుణాలు, డిపాజిట్లు, ఇతర రుణాలను చెల్లింపుకు ఆధారమయ్యే ఆర్థిక సంస్థలను బ్యాంకులు అనవచ్చు. Bank is the institution whose deposits are widely accepted in installments of other people's debits to each other. క్రౌదర్ ప్రకారం ఇతరుల రుణాలకు మారుగా తమ రుణాలను వినిమయం చేయడం ద్వారా ద్రవ్యాన్ని సృష్టించే ఆర్థిక సంస్థలు బ్యాంకులు. 1949 బ్యాంకింగ్ రెగ్యులేషన్ కంపెనీల చట్టాన్ని అనుసరించి ప్రజల వద్ద నుంచి రుణాలు ఇచ్చే ఉద్దేశంతో కానీ, పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో కానీ, డిపాజిట్లు స్వీకరించి వాటిని డిమాండ్ చేసినప్పుడు కానీ, ఇతర పద్ధతుల్లో కానీ, చెక్కుల ద్వారా కానీ, ఇతర విధానాల వల్ల కానీ తిరిగి తీసుకునే అవకాశాన్ని కల్పించే ఆర్థిక సంస్థలను బ్యాంకులు అనవచ్చును. అంటే బ్యాంకులు నిర్వహించే ప్రధానమైన కార్యకలాపాల ఆధారంగా వాటిని నిర్వహించినట్లయితే డిపాజిట్లు స్వీకరించి రుణ సదుపాయాన్ని కలిగజేసే సంస్థలుగా పేర్కొనవచ్చును. సో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం అంటే అప్పుడు బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఏర్పడి మనము బ్యాంకులను జాతీయ బ్యాంక్ అనగా ఆర్బీఐని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అప్పుడు దాని నుంచి ప్రజల వద్ద నుంచి రుణాలు ఇచ్చే ఉద్దేశంతో కానీ, పెట్టుబడి పెట్టే ఉద్దేశంతో కానీ, డిపాజిట్లు స్వీకరించి వాటిని డిమాండ్ చేసినప్పుడు కానీ, ఇతర పద్ధతులు కానీ, చెక్కుల ద్వారా కానీ, ఇతర విధానాల వలన కానీ తిరిగి తీసుకునే అవకాశాన్ని కల్పించే ఆర్థిక సంస్థలను బ్యాంకులు అనవచ్చును. అంటే బ్యాంకులు నిర్వహించే ప్రధానమైన కార్యకలాపాల ఆధారంగా వాటిని నిర్వహించినట్లయితే డిపాజిట్లు స్వీకరించి రుణ సదుపాయాన్ని కలుగజేసే సంస్థలుగా పేర్కొనవచ్చును. అందువలన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ కార్యకలాపాలను యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా అంటే యూటీఐ. ఈ యూటీఐ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, యూటీఐ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, భారత పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్, భారత
పారిశ్రామిక అభివృద్ధి బ్యాంక్ అంటే ఐడిబిఐ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల కార్యకలాపాలను బ్యాంకింగ్ కార్యకలాపాలుగా కానీ, ఆ సంస్థలను బ్యాంకులుగా కానీ గుర్తించడం లేదు. అంటే కేవలం డిపాజిట్లు స్వీకరించిన, రుణాలు మాత్రమే మంజూరు చేసిన అటువంటి సంస్థలను బ్యాంకింగ్ సంస్థలుగా భావించడం జరగదు. డిపాజిట్లు స్వీకరించిన, రుణాలు మాత్రమే మంజూరు చేసిన అటువంటి సంస్థలను బ్యాంకింగ్ సంస్థలుగా భావించడం జరగదు. ఈ సంస్థలు బ్యాంకింగేతర ఆర్థిక కార్యకలాపాలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటారు. ఈ రెండు కార్యకలాపాలు ఒకదానికొకటి అనుసంధానంగా ఉండడం, ఆధారభూతమైనగా ఉండడం జరిగినప్పుడే బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడుతుంది. బ్యాంకింగ్ వడ్డీ వ్యాపారం. బ్యాంకింగ్ కార్యకలాపాలకు వడ్డీ వ్యాపారస్తుని కార్యకలాపాలకి పోలిక ఉన్నప్పటికీ అవి రెండు వేర్వేరు వ్యాపారాలు. వడ్డీ వ్యాపారస్తుడు రుణాలను తన వ్యక్తిగత నిధుల ఆధారంగా ఇస్తాడు. బ్యాంకులు ప్రజల వద్ద నుంచి, ఇతర బ్యాంకుల నుంచి, ఆర్థిక సంస్థల వద్ద నుంచి స్వీకరించిన డిపాజిట్లు ఆధారంగా ప్రజలకు అప్పులు ఇవ్వడం జరుగుతుంది. బ్యాంకులు ఈ విధంగా స్వీకరించిన డిపాజిట్లపై నియతకాలికంగా వడ్డీ చెల్లిస్తాయి. వడ్డీ వ్యాపారస్తులు సాధారణంగా డిపాజిట్లు స్వీకరించరు. సో వడ్డీ వ్యాపారుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒక డబ్బుని అవసరమైన వారికి అప్పులుగా చెల్లించి వాటిపైన వడ్డీ స్వీకరించడం జరుగుతుంది. కానీ వారు ఇతరుల వద్ద నుండి డిపాజిట్లను స్వీకరించరు. ఎందుకంటే వాటిపైన తిరిగి వడ్డీ చెల్లించాల్సి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు వడ్డీ వ్యాపారస్తులు డిపాజిట్లు స్వీకరించకుండా కేవలం రుణాలను మాత్రమే ప్రజలకు చెల్లించి దానిపైన వడ్డీని స్వీకరించడం జరుగుతుంది. బ్యాంకులు ఈ విధంగా సేకరించిన డిపాజిట్లపై నియతకాలికంగా వడ్డీ చెల్లిస్తాయి. వడ్డీ వ్యాపారస్తులు సాధారణంగా డిపాజిట్లు స్వీకరించరు. ఈ స్వీకరించినప్పటికీ వాటిపైన నుంచి తీరాలన్న విషయం లేదు. బ్యాంకులు తమ డిపాజిట్లు కలిగి ఉన్న వ్యక్తులకు వారికి అవసరమైన మేరకు చెక్కుల ద్వారా సొమ్ము తీసుకునే అవకాశాన్ని కల్పిస్తాయి. చట్టరీత్యా ఇది బ్యాంకుల బాధ్యత కూడా. వడ్డీ వ్యాపారస్తులకు ఈ నిబంధనలు వర్తించవు. వడ్డీ వ్యాపారస్తులు లాగా బ్యాంకులు రుణ సదుపాయాన్ని కలిగించినప్పటికీ బ్యాంకులు నిర్వర్తించే అనేకమైన ఇతర విధుల వలన వాటి సమగ్రమైన సంస్థలుగా చెప్పవచ్చు. బ్యాంకులలో రకాలు. ఇప్పుడు మనం బ్యాంకులలో రకాల గురించి తెలుసుకుందాము. ఆధునిక ఆర్థిక వ్యవస్థలు సంక్లిష్టమైనవి. అంటే ఇవి కొంచెం కష్టతరమైనవని మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇందులో పాల్గొనే వ్యక్తులకు, సంస్థలకు విత్త సంబంధమైన అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయి. ఇందులో పాల్గొనే వ్యక్తులకు, సంస్థలకు విత్త సంబంధమైన అవసరాలు వివిధ రకాలుగా ఉంటాయి. కొన్ని స్వల్పకాలానికి సంబంధించినవి, కొన్ని మధ్యకాలానికి, మరికొన్ని దీర్ఘకాలానికి సంబంధించినవి. ఇందులో పాల్గొనే అవసరాలు ఉంటే వివిధ వ్యక్తులకు వివిధ రకాల అవసరాలు ఉంటాయి. కొందరికి ధనం అనేది స్వల్పకాలానికి అవసరం, మరికొందరికి మధ్యకాలానికి, మరికొన్ని సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ దీర్ఘకాలంగా అవసరం అనేది ఉంటుంది. వీరి అవసరాలన్నింటినీ సంతృప్తిపరచడం ఒకే వ్యవస్థ వలన సాధ్యపడదు. ఎందుకంటే మార్కెట్లో చాలా రకాల వ్యక్తులకు చాలా రకాల అవసరాలు ఉంటాయి కాబట్టి అందరి అవసరాలను ఒకే రకమైన ఆర్థిక వ్యవస్థ తీర్చలేదు. కాబట్టి
ఇవి సంస్థలకు వివిధ అవసరాలను అనుగుణంగా కాలక్రమేణా అనేక రకాల బ్యాంకింగ్ వ్యవస్థలు ఏర్పడ్డాయి. వీటిని కింది వర్గీకరించి తర్వాత వివరించడం జరుగుతుంది. అవి ఏమనేది ఇప్పుడు చూద్దాము. బ్యాంకులు 4 రకాలుగా వర్గీకరించడం జరిగింది ప్రాథమికంగా. వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, రెండవది సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, మూడవది ప్రత్యేక బ్యాంకులు, స్పెషల్ బ్యాంక్స్, నాలుగవది కేంద్ర బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్. ఏంటంటే మళ్ళీ ఒకసారి చూసినట్లయితే వాణిజ్య బ్యాంకులు, వీటిని కమర్షియల్ బ్యాంక్స్ అని అంటారు. వీటి యొక్క ముఖ్య ఉద్దేశం లాభార్జన. సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, వీటి యొక్క ముఖ్య ఉద్దేశం సేవా దృక్పథం. ప్రత్యేక బ్యాంకులు, స్పెషల్ బ్యాంక్స్ అంటే ఇవి ప్రత్యేక ఉద్దేశంతో ఏర్పడిన బ్యాంకులు. కేంద్ర బ్యాంక్ అనేది సెంట్రల్ బ్యాంక్, ఇది ప్రతి దేశానికి ఒకటి ఉంటుంది, రిజర్వ్ బ్యాంకు. దీని ఆధీనంలోనే ఇతర బ్యాంకులన్నీ కూడా పనిచేయడం జరుగుతుంది. వాణిజ్య బ్యాంకులు. ముందుగా వాణిజ్య బ్యాంకుల గురించి గమనిద్దాము. కమర్షియల్ బ్యాంక్స్ కంపెనీ లాగానే నమోదై రుణ సదుపాయాన్ని కల్పించి విత్తం ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించే ఆర్థిక సంస్థలు వాణిజ్య బ్యాంకులు. అంటే ఇది కంపెనీ లాగానే ఎస్టాబ్లిష్ అయ్యి కంపెనీల చట్టం ప్రకారం బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కింద 1949 కింద ఏర్పడి రుణ సదుపాయాన్ని కల్పించే నిమిత్తం, అంటే అప్పులిచ్చే నిమిత్తం ఉద్దేశంతో ప్రజల వద్ద నుంచి డిపాజిట్లు స్వీకరించే ఉద్దేశంతో ఏర్పడిన బ్యాంకులను వాణిజ్య బ్యాంకులు అంటారు. ఇవి లాభాపేక్షతో పనిచేస్తాయి. అంటే ఇవి మెయిన్గా ప్రజల వద్ద నుండి డిపాజిట్లు స్వీకరించి మళ్ళీ తిరిగి వాటిని రుణాలు కల్పించి వాటి ద్వారా వచ్చే వడ్డీతో లాభార్జన సాధిస్తాయి. వాణిజ్య బ్యాంకులు దేశ ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య మార్కెట్లో ఆర్థిక సంస్థలు. ద్రవ్య మార్కెట్లో వీటికి ప్రముఖ స్థానం ఉంటుంది. దేశ బ్యాంకింగ్ రంగంలో ఇవి ప్రధాన పాత్ర నిర్వహిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థలున్న అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలలో వాణిజ్య బ్యాంకులను పూర్తిగా ప్రైవేట్ రంగంలో చూడవచ్చు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి అమెరికా అని, ఇంగ్లాండ్ కానీ బ్యాంకులను పూర్తిగా ప్రైవేట్ రంగంలో చూడవచ్చు. సోషలిస్ట్ దేశాలలో ప్రభుత్వ రంగంలో ఇవి నిర్వహించడం జరుగుతుంది. ఫ్రాన్స్ దేశం పెట్టుబడిదారీ దేశం అయినప్పటికీ వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వ రంగంలో నిర్వహించబడుతున్నాయి. ఫ్రాన్స్ అనే దేశంలో అది డెవలప్ అయిన కంట్రీ అయినప్పటికీ అక్కడ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ బ్యాంకులు అనేవి ప్రభుత్వ ఆధీనంలో అక్కడ నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. అట్లాగే అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ ఇవన్నీ కూడా డెవలప్డ్ దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు. ఈ రెండు దేశాలలో కూడా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అమల్లో ఉన్నప్పటికీ అక్కడ వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్ అనేటివి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ప్రైవేట్ రంగంలో ఆధీనంలో ఉండి నిర్వహించడం జరుగుతుంది. కానీ మన దేశంలో, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ అనేది ప్రభుత్వ ఆధీనంలో రిజర్వ్ బ్యాంక్ యొక్క ఆదేశాల అనుసంధానంగా బ్యాంకులు అనేటివి ఇక్కడ భారతదేశంలో, మన దేశంలో పనిచేయడం జరుగుతుంది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949, బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 అనుసరించి వీటి నిర్వహణ ఉంటుంది. భారతదేశంలోని వాణిజ్య బ్యాంకుల నిర్వహణ గురించి విభాగం 4లో వివరంగా చర్చించడం జరిగింది. అది నెక్స్ట్ టాపిక్లో మనం పూర్తి గురించి తెలుసుకుంటాము. బ్యాంకులు, సహకార బ్యాంకులు గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కోఆపరేటివ్ బ్యాంక్స్ సహకార సిద్ధాంతాన్ని అనుసరించి ఈ సంస్థలను స్థాపించి నిర్వహించడం జరుగుతుంది. సహకార సిద్ధాంతాన్ని అనుసరించి
ఈ బ్యాంకులను స్థాపించడం మరియు నిర్వహించడం జరుగుతుంది. సహకార సంస్థల చట్టం ద్వారా నియంత్రించడం జరుగుతుంది. సభ్యుల స్వల్పకాలిక, మధ్యకాలిక విత్త అవసరాలను తీర్చే నిమిత్తం సహకార సూత్రం ఆధారంగా సేవా దృక్పథంతో నిర్వహించబడే బ్యాంకులను సహకార బ్యాంకులు అంటారు. ఇందాక నేను చెప్పినట్టుగా సభ్యుల స్వల్పకాలిక, మధ్యకాలిక విత్త అవసరాలను అంటే కొంతమందికి డబ్బు అనేది స్వల్పకాలానికి అవసరం కావచ్చు, కొంతమందికి ఒక 4-5 ఇయర్స్కి అవసరం కావచ్చు, కొంతమందికి ఒక 10 ఇయర్స్ వరకు దాని యొక్క పీరియడ్ ప్రకారంగా వాళ్ళు అప్పులు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సహకార బ్యాంకులు అనేటివి సేవా దృక్పథంతో నిర్వహించే బ్యాంకులు. సహకార బ్యాంకులు 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఒకటి సహకార పరపతి సంస్థలు, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీస్. రెండోది భూమి అభివృద్ధి బ్యాంకులు, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్. వ్యవసాయాదారుల స్వల్పకాలిక రుణాల అవసరాలను తీర్చే నిమిత్తం ఏర్పడిన సంస్థలు సహకార పరపతి సంస్థలు. ఈ సహకార బ్యాంకులు అనేటివి మెయిన్గా రైతులకు రుణాలు తక్కువ శాతం వడ్డీకి రుణ సదుపాయం కల్పించడం కోసం ఈ సహకార బ్యాంకులు పనిచేస్తాయి. వ్యవసాయదారుల మధ్యకాలిక, దీర్ఘకాలిక పరపతి అవసరాలు, పెట్టుబడి అవసరాలను తీర్చడం ధ్యేయంగా ఏర్పడిన సంస్థలు భూమి అభివృద్ధి బ్యాంకులు. భారతదేశంలో సహకార పరపతి సంస్థలు 3 స్థాయిలో ఏర్పడిన పిరమిడ్ ఆకారాన్ని పోలి ఉంటాయి. గ్రామీణ స్థాయిలో వాటిని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంస్థలని, జిల్లా స్థాయిలో కేంద్రం సహకార బ్యాంకులని, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర సహకార బ్యాంకులని అంటారు. భూమి అభివృద్ధి బ్యాంకులను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మాత్రమే నిర్వహిస్తారు. భూమి అభివృద్ధి బ్యాంకులను జిల్లా, రాష్ట్ర స్థాయిలో మాత్రమే నిర్వహించడం జరుగుతుందని ఇక్కడ మనం తెలుసుకోవడం జరుగుతుంది. సహకార బ్యాంకులను కేంద్ర సహకార బ్యాంకులని, జిల్లా స్థాయిలో కేంద్ర సహకార బ్యాంకులని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అయితే రాష్ట్ర సహకార బ్యాంకులని, భూమి అభివృద్ధి బ్యాంకులను జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో మాత్రం నిర్వహిస్తారని ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకోవడం జరుగుతుంది. వీటి స్వభావాల గురించి, పనితీరు గురించి విశ్లేషణాత్మకంగా నెక్స్ట్ చాప్టర్ అనేది దీని గురించి సహకార బ్యాంకులు అనేది మనకు సపరేట్గా ఇవ్వడం జరిగింది. అక్కడ మనం సహకార బ్యాంకుల యొక్క పనితీరు, వాటి యొక్క లక్ష్యాలు, వివరాల గురించి పూర్తిగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు బ్యాంకులలో 3వ రకమైనటువంటి బ్యాంకులు ప్రత్యేక బ్యాంకులు, స్పెషలైజ్డ్ బ్యాంక్స్. సో ప్రత్యేక బ్యాంకులు, స్పెషలైజ్డ్ బ్యాంక్స్ అంటే ఏందో ఇప్పుడు మనం ఒకసారి పరిశీలిద్దాము. వ్యాపార రంగానికి, ప్రభుత్వానికి, వ్యవసాయ రంగానికి సాధారణ పరపతి అవసరాలు మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక అవసరాలు కూడా ఉంటాయి. ఈ ప్రత్యేక అవసరాలను తృప్తిపరిచే నిమిత్తం ప్రభుత్వ రంగంలోను, ప్రైవేట్ రంగంలోనూ ఏర్పడ్డ సంస్థలు ప్రత్యేక బ్యాంకులు. వీటిలో ముఖ్యమైనవి వినిమయ బ్యాంకులు, ఎక్స్చేంజ్ బ్యాంక్స్. ప్రత్యేక బ్యాంకులు అనేవి వ్యాపార రంగానికి, ప్రభుత్వానికి, వ్యవసాయ రంగానికి అంటే 3 రంగాలకు. ఇక్కడ వ్యవసాయ రంగం వస్తుంది, ప్రభుత్వం వస్తుంది, వ్యాపార రంగం బిజినెస్ వస్తుంది. సాధారణ పరపతి అవసరాలను మాత్రమే కాకుండా కొన్ని ప్రత్యేక అవసరాలు కూడా ఉంటాయి. ఈ ప్రత్యేక అవసరాలను తృప్తిపరిచే నిమిత్తం ప్రభుత్వ రంగంలోను, ప్రైవేట్ రంగంలోనూ ఏర్పడ్డ సంస్థలు ప్రత్యేక బ్యాంకులు. వీటిలో ముఖ్యమైనవి వినిమయ బ్యాంకులు, ఎక్స్చేంజ్ బ్యాంక్స్. రెండోది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, IDBI లాంటి బ్యాంకులు. మూడవది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. సో ఇప్పుడు వినిమయ బ్యాంకులు అంటే ఏందో ఒకసారి పరిశీలిద్దాము. వినిమయ బ్యాంకులు, ఎక్స్చేంజ్ బ్యాంక్స్ విదేశాలలో స్థాపన జరిగి విదేశాలే కేంద్రంగా ఉండి మన దేశంలో వ్యాపార సంస్థలు కానీ, బ్రాంచీలు కానీ ఉన్న బ్యాంకులను వినిమయ బ్యాంకులు లేదా విదేశీ బ్యాంకులు అంటారు. అంటే వినిమయ బ్యాంకులు అనేటివి, ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అనేవి విదేశాలలో స్థాపన జరిగి విదేశాలలోనే కేంద్రంగా ఉండి
మన దేశంలో వ్యాపార సంస్థలు కానీ బ్రాంచ్లు కానీ ఉన్న బ్యాంకులను వినిమయ బ్యాంకులు లేదా విదేశీ బ్యాంకులు అంటారు. ఇవి ఫారిన్ బ్యాంక్స్ అని కూడా అంటారు. ఇవి విదేశాలలో స్థాపించడం జరుగుతుంది మరియు విదేశాలలో కేంద్రంగా ఉండి దాని యొక్క బ్రాంచ్ మాత్రం మన దేశంలో ఉండడం జరుగుతుంది. వీటిని ఎక్స్చేంజ్ బ్యాంక్స్, తెలుగులో వినిమయ బ్యాంకులని అంటారు. ఇవి వ్యాపారాన్ని ప్రోత్సహించి దిగుమతి వ్యాపారులకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందించడం వీటి యొక్క ప్రధాన ధ్యేయం. ఎగుమతులకు మరియు దిగుమతులకు అవసరమయ్యే విత్త సదుపాయాన్ని ఎక్స్చేంజ్ బ్యాంక్స్ అనేటివి కల్పిస్తాయి. ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సరుకులు కానీ గూడ్స్ కానీ ఏమన్నా దిగుమతులు జరుగుతున్నప్పుడు అవసరమయ్యే నగదును ఈ ఎక్స్చేంజ్ బ్యాంక్స్, వినిమయ బ్యాంక్స్ అనేవి సమకూర్చడం జరుగుతుంది. రెండవది పారిశ్రామిక అభివృద్ధి బ్యాంకులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్. ప్రధానంగా వాణిజ్య బ్యాంకులు పారిశ్రామిక సంస్థలు స్వల్పకాలిక విత్త అవసరాలను తీర్చగలుగుతాయి. వాణిజ్య బ్యాంకులు పారిశ్రామిక సంస్థలు స్వల్పకాలిక అయితే వ్యవసాయ రంగంలోనూ పారిశ్రామిక రంగంలో పెట్టుబడి కోసం, మూలధన ఆస్తుల సేకరణ కోసం, విస్తరణ నిమిత్తం దీర్ఘకాలిక విత్త అవసరాలు ఉంటాయి. వాణిజ్య బ్యాంకులకు దీర్ఘకాలిక పరపతిని అందించడానికి, అవసరమైన రిస్క్ను తీసుకోవడానికి తగిన ఆర్థిక నిర్మాణం ఉండదు. అందువలన మన దేశంలో దీర్ఘకాలిక విత్త అవసరాలను తీర్చే సంస్థలను ప్రధానంగా ప్రభుత్వ రంగంలోనూ ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామిక ఆర్థిక సంస్థ, పారిశ్రామిక పరపతి పెట్టుబడి సంస్థ, భారత పారిశ్రామిక ఆర్థిక సంస్థ, జాతీయ గ్రామీణ వ్యవసాయ అభివృద్ధి బ్యాంకు మొదలైనవి ఈ కోవకు చెందినవి అని మనం ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది. ఇవి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేవి స్వల్పకాలిక ఉద్దేశంతో కాకుండా మధ్యకాలిక, దీర్ఘకాలిక అవసరాలను తీర్చే నిమిత్తం ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది. మూడవది బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్. ఒక దేశ ఆర్థిక మార్కెట్లో ప్రధానంగా 2 విభాగాలు ఉంటాయి. ఒకటి ద్రవ్య మార్కెట్, రెండవది పెట్టుబడి మార్కెట్. 2 మార్కెట్లను బ్యాంకింగ్ వ్యవస్థకు చెందిన సంస్థలు, బ్యాంకింగ్ వ్యవస్థకు చెందని విత్త సంస్థలు ఉంటాయి. బ్యాంకులను ఈ విధంగా వర్గీకరించవచ్చును. ఒకటి వాణిజ్య బ్యాంకులు, రెండవది సహకార బ్యాంకులు, మూడవది కేంద్ర బ్యాంకులు. బ్యాంకింగేతర విత్త సంస్థలు అనేక రకాలు. పైన పేర్కొన్న పారిశ్రామిక సంస్థలు మాత్రమే కాక బీమా సంస్థలు, ట్రస్ట్ సంస్థలు, కొత్త సెక్యూరిటీలు జారీ చేసే సంస్థలు, స్టాక్ ఎక్స్చేంజ్లు, పొదుపు సంస్థలు మొదలైనవి మన దేశంలో ప్రభుత్వ రంగంలోనూ ప్రైవేట్ రంగంలోనూ ఉన్నాయి. భారతదేశంలో మూలధన మార్కెట్లో విత్త సేకరణలో వివిధ సంస్థల మధ్యవర్తిత్వం నెరవేరడంలో వీటి ప్రాముఖ్యత ముఖ్యమైనది. ఇప్పుడు లాస్ట్ అయినటువంటి బ్యాంకు కేంద్ర బ్యాంకు గురించి ఇప్పుడు మనం పరిశీలిద్దాము. ఒక దేశ ద్రవ్య మార్కెట్, మూలధన మార్కెట్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించే ఆర్థిక సంస్థ కేంద్ర బ్యాంకు. కేంద్ర బ్యాంకు ఆర్థిక వ్యవస్థలో అత్యున్నతమైన స్థాయి సంస్థ. కేంద్ర బ్యాంకు ద్రవ్య మార్కెట్కు నాయకత్వాన్ని వహిస్తుంది. వాణిజ్య బ్యాంకులు పర్యవేక్షణ, నియంత్రణ, క్రమబద్ధీకరణ బాధ్యతను వహిస్తుంది. దేశ ఆర్థిక విధానంలో ప్రధాన అంశమైన ద్రవ్య విధానాన్ని రూపొందించడమే కాకుండా ప్రభుత్వ విత్త విధానాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలోని కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1934లో రిజర్వ్ బ్యాంక్ చట్టం ద్వారా ప్రైవేట్ రంగం కేంద్ర బ్యాంకుగా స్థాపించబడి 1949లో జాతీయం చేయబడి ప్రభుత్వ రంగ కేంద్ర బ్యాంకుగా మారింది. రిజర్వ్ బ్యాంకుకు భిన్నమైనది కేంద్ర బ్యాంకు. ఈ విధంగా 4 రకాల బ్యాంకుల గురించి ఈరోజు మనం విపులంగా తెలుసుకోవడం జరిగింది. ఆ బ్యాంకులు ఏంటంటే మళ్ళీ ఒకసారి వివరించినట్లయితే వాణిజ్య బ్యాంకులు, కమర్షియల్ బ్యాంక్స్, రెండవది సహకార బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, మూడవది ప్రత్యేక బ్యాంకులు, నాలుగవది కేంద్ర బ్యాంక్ అంటే సెంట్రల్ బ్యాంక్. ఇవి 4 రకాల బ్యాంకుల గురించి ఈరోజు మనం
విపులంగా తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ.